తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఇవాళ మనం ఒక విశిష్ట అతిథితో మాట్లాడబోతున్నాం. టీవీఆర్కే మూర్తి గారు. మనందరం విశ్వపతి గారంటూ ఎంతో ముద్దుగా మర్యాదగా పిలుచుకుంటూ ఉంటాం. విశ్వపతి గారి గురించి చెప్పాలంటే ఒకటే మాట, వెంకటేశ్వర స్వామి వారే ఆయన రూపంలోంచి మనందరికీ ఆయన వైభవాన్ని చెబుతున్నారా అనేంతగా నాకు అనిపించిందండి. ఎందుకంటే వారు వెంకటేశ్వర స్వామి వారి పైన 18 పుస్తకాలు రాశారు. ఇప్పటి వరకు 12 భాషల్లోకి తర్జుమా అయింది. ఎంతో మంది ఆ పుస్తకాలు చదివి వారి జీవితాన్ని మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఎన్నెన్నో సమస్యల నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు. కేవలం భారతదేశంలోనే కాదు, వివిధ దేశాల్లో ఆ పుస్తకం ఎంతగా ప్రాచుర్యం పొందిందో నేను చెప్పడం కాదు, చదివి అనుభవం ఉన్నటువంటి మీ అందరికీ బాగా తెలుసు. ఇంకొంతమందికి కూడా వీరి గురించి తెలియాలి, ఇంకా చాలా మంది ఆ పుస్తకాలు చదవాలి, వాళ్ళ జీవితాలు మార్చుకోవాలనే ఉద్దేశంతో అసలు వెంకటేశ్వర స్వామి వారి గురించి విశ్వపతి గారు ఏం చెప్తారు, ఇంకా ఏమేమి విశేషాలు ఉన్నాయి తెలుసుకుందాం అనే ఈ ప్రయత్నంలో భాగంగా సుమన్ టీవీ వారు వినూత్నంగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారండి. అదే వెంకటేశ్వర వైభవం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ దేవదేవుడు గురించి తెలుసుకోవాలని మా అందరికీ కోరిక అండి వీడియోస్ ద్వారా. ముందుగా ఒక మొదటి ప్రశ్నతో ప్రారంభిస్తాను. తప్పకుండా. తిరుమల కొండల పైన, ఆ కొండల మధ్యలో 7 కొండల వాడిగా మనం చెబుతున్నాం స్వామి. అసలు ఆయన ఎప్పుడు వెలిసారు అక్కడ? స్వయంభూమూర్తి అని చెప్తారు. అలాగే వారి విగ్రహం పైన కూడా ఎన్నో సందేహాలండి. నిజంగా అది స్వామివారి రూపమేనా? కొంతమంది ఏమో లేదు లేదు అమ్మవారు అంటారు, కొంతమంది ఏమో సుబ్రహ్మణ్య స్వామి అంటారు, కొంతమంది ఏమో వెంకటేశ్వర స్వామి అంటారు, కొంతమంది అయితే ఇప్పుడు చాలా చూస్తున్నామండి ఆయన అసలు వెంకటేశ్వర స్వామి ఏ దేవుళ్ళు వీళ్ళందరూ కాదు బుద్ధుడు అంటారు కొంతమంది. ఇంత వాదనలు జరుగుతున్నాయి నేపథ్యంలో అసలు ఆ తిరుమల కొండల పైన స్వామివారు ఎప్పుడు వెలిసారు, ఎప్పటి నుంచి ఉన్నారనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. అవునమ్మా, అవును. అసలు నువ్వు అన్నట్టు చాలా మంది ఆ స్వామివారిని ఎన్నో రూపాలతో తరతరాలుగా కొలుస్తూ ఉన్నారు. కొంతకాలం పాటు మీరు అన్నట్టుగానే అంటే కొండ మీద ఉన్న ఏంటంటే బుద్ధుడు గాను, అమ్మవారు గాను, సుబ్రహ్మణ్య స్వామి, శివుడని కొంతమంది ఇలా రకరకాలుగా కొలుస్తూ వచ్చారు కదా. ఏమిటి అసలు ఆ స్వామి గురించి అసలు ఆయన ఎలా ఆవిర్భవించాడు? ఇప్పుడు కూడా మనకేంటి తిరుమల కొండలు ఇప్పటికీ చూడు, ఎక్కడో ఆ కొండల్లో అన్నిట్లో కూడా స్వామి ఉన్న ప్రదేశం అంతా ఒక లోయలా ఉంటుంది. మనం ఎక్కడి నుంచి వెళ్ళినా కూడా కింద దిగుతామండి. అన్ని సైడ్స్ నుంచి కూడా చూసాం. సాధారణంగా ఆ లోయలోగా ఉన్నట్టు ఉంటుంది ఆ ప్రదేశం అంతా, స్వామి వెలసిన ప్రదేశం అనమాట. సో అసలు ఈ మాత్రం చెప్పుకోవాలంటేనే అంతా ఆయన అనుగ్రహం. ఆయన అనుగ్రహంతోనే ఇన్ని తరతరాలుగా ఎంతో మంది ఆయన్ని ఎంతో మహానుభావులు ఎంతో కీర్తించారు. ఎన్నో విధాలు, ఎన్నో శతకాలు రాశారు. ఎంతో మంది చక్రవర్తులు సేవించారు, మహారుషులు సేవించారు, దేవతలు నిత్యం ఇప్పటికీ దేవతలు సేవిస్తూ ఉంటారు వచ్చి. అదంతా ఆయన అనుగ్రహం తప్పితే ఏమాత్రం కాదు తల్లి. ఇప్పుడు ఏమైనా నేను 4 మాటలు మాట్లాడుతున్నానంటే ఆయన నన్ను ఆవహించి మాట్లాడుతున్నట్టే తప్పితే. ఎందుకంటే ఒక చోట చెప్తారు, స్వామి నీ గురించి చెప్పాలంటే 1000 నాలుకలు అన్నటువంటి ఆదిశేషుడు కూడా సాధ్యం కాదు నీ లీల మొత్తం అందించడం అన్నమే అంటాడనమాట. నాకెక్కడ సాధ్యం అవుతుంది అప్పటికి సామాన్య మానవుడికి. సో మనం చెప్పుకునే 4 మాటలన్నా కూడా అది మన ద్వారా పలికిస్తున్నాడు ఆయన, అంతే. నలుగురికి ఏంటి ఏదైనా ప్రదేశం అసలు భగవంతుడికి సంబంధించింది మనం ఏం చెప్పుకున్నా మనకి చాలా సంతోషంగా ఉంటుంది. ఆయన లీలలు, ఆయన విశేషాలు ఎటువంటి చెప్పుకున్నా మనం సంతోషపడుతుంటాం అనమాట. అందులో అదే ఆయన విభూతులు అంటాము, ఆయన లీలలు అంటాము, ఆయన సంబంధించిన మిరాకిల్స్ అని మన జీవితాల్లో ఎన్నెన్నో అద్భుతాలు జరుగుతుంటాయి కదా. అవన్నీ ఎవరికి జరుగుతుందని మనం తెలిసినా మనం వింటుంటే మనకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే భగవంతుడు అంటేనే ఒక ప్రేమతత్వం అనమాట. ఎంతో ప్రేమతత్వం ఆ భగవంతుడు అంటే. సో ఇంతటి మూర్తి అసలు మనకి ఎప్పటి నుంచి ఉన్నాడు? చాలా మంది అనుకుంటారు ఎప్పటి నుంచి ఉన్నారు స్వామివారు ఏమిటి అని. సో ఏంటంటే తల్లి, ఒకసారి మనకి మామూలుగా 4 యుగాలు మనకి తెలుసు కదా. ఈ పరంపర అంతా కాల పరంపరలో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, ఇప్పుడు కలియుగం. ఇలా ఉంటున్నప్పుడు ఏమవుతుంది, మనం వింటుంటాం కదా. ఏంటి కృతయుగంలో మొట్టమొదటిలో ధర్మం 4 పాదాల నడిచేది. తర్వాత త్రేతాయుగం వచ్చేటప్పటికి 3 పాదాలు అయింది. మళ్ళీ ద్వాపరయుగం వచ్చేటప్పటికి 2 పాదాలకి అయింది.
ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఒకటే ఒక్కటే పాదం పాదం మీద అంటున్నారు. నడుస్తూ ఉంటుంది. అది మనం చూస్తూనే ఉన్నాం. ఎలాంటి పరిస్థితులు ఎలాంటి ఉన్నాయో. పరిస్థితుల్లో ఉన్నాం మనం. సో ఇలా జరుగుతూ ఉండగా ద్వాపర యుగం వచ్చే నాటికి మన మహాభారత యుద్ధం అన్ని వింటాం కదా, అప్పటికే ధర్మం నశించి చాలా తగ్గిపోతూ పోతుంటుంది. తగ్గిపోతుంటే అప్పుడు దేవతలు అందరూ అనుకుంటారు, ద్వాపరయుగంలోనే ఇట్లా ఉంటే అసలు రేపు కలియుగం వచ్చేటప్పటికి మానవుల పరిస్థితి ఏమిటి? ద్వాపరయుగంలోనే చివరి రోజుల్లో వచ్చేటప్పటికి ఇంకా ధర్మం నశించి ఏంటంటే ఈ మన పరిమాణం కూడా ఎలా ఉంటుందంటే, కలియుగం వచ్చేసి 4,32,000 సంవత్సరాలమ్మా మొత్తం స్పాన్ ఆఫ్ కలియుగం. ద్వాపర యుగం ఏంటంటే దీనికంటే డబల్, 8,64,000 సంవత్సరాలు. 8,64,000 సంవత్సరాల్లో మనందరికీ ఎక్కువ బాగా మనకి తెలిసిన చివరి 200 సంవత్సరాలు అంతే కదా. కృష్ణుడు ఉన్నప్పుడు మహాభారతం, కృష్ణుడు 125 సంవత్సరాల పాటు ఉన్నాడు. అప్పుడు మనకి జరిగినవి ఈ మహాభారత కాలం నాటివి. కానీ నువ్వు ఆలోచిస్తే 8,64,000 సంవత్సరాలలో ఎన్నో జరుగుంటాయిగా, ఎన్నో సంస్కృతులు వచ్చి ఉంటాయి, వెళ్ళిపోయి ఉంటాయి కదా. చివరి 200 తెలుసు. సో అసలు ఏం జరిగాయో, అప్పుడు ఎట్లా జరిగాయో అన్ని కూడా మనకి మహాభారతం ద్వారా ఇప్పుడు అవి తెలిసాయి. ఇది అయిపోగానే కృష్ణావతారం అయిన తక్షణం కలియుగం ప్రారంభమైపోయింది. చాలా మంది ఏమనుకుంటారు, కృష్ణుని అవతారం అయిపోగానే అంటే ద్వాపరయుగం అయిపోగానే ప్రళయం వచ్చేసింది అని. ప్రళయం అనేది ఒక యుగం అయిపోగానే రాదనమాట. ఒక యుగం అయిపోగానే భూమి అంతా మునిగిపోయే ప్రళయకాలం రాదు. ఈ 4 యుగాల్ని కలిపి మహాయుగం అంటాం. ఇలాగ కొన్ని మహాయుగాలు గడిచిన తర్వాతే ప్రళయం వస్తుంది. ఇప్పుడు ఇటువంటి సైకిల్లో మనం ఉన్నది 28వ మహాయుగంలో ఉన్నాం, 28th లో ఉన్నాం మనం ఇప్పుడు. అంటే ఇటువంటివి 27 వెళ్ళా ఇప్పటికీ ఆల్రెడీ. సో ఇటువంటి మహాయుగాల్లో ఒక మహాయుగంలో ద్వాపర యుగంలో అప్పుడు ఈ దేవతలందరూ వెళ్ళి విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్ళి ప్రార్థిస్తారు. స్వామి, ఈ ద్వాపర యుగంలోనే కింద చూస్తున్నాం భూమి మీద ఇంత దారుణంగా ఉంది పరిస్థితి, ఇంకా రాబోయే కలియుగంలో మనుషులు చాలా ఏమంటాం ఎంతో అధున్మపరులై ఉండి అత్యంత అల్పమైన ఆయుష్తో ఉండి రకరకాల ధనం మీద, అన్నిటి మీద, వస్తువుల మీద, స్త్రీల మీద ఇట్లాగా అనేక ఏమంటాం మోహం పెంచుకుని అన్ని పదార్థాల మీద అన్నమాట, వీటన్నిటి మీద పెంచుకుని అనేక అన్యాయాలకి, ధన సంపాదన కోసం అనేక అక్రమార్జనలు పెట్టుకెళ్ళిపోయి ఎన్నెన్నో దారుల్లోకి వెళ్ళిపోయి రకరకాల నానా విధాల కష్టాలు పడుతూ ఉంటారు. ఇంకా రాబోయేది ఎందుకంటే దృష్టి వాళ్ళందరూ కూడా గ్రహిస్తారనమాట. మహర్షులకి ఆ దర్శనా శక్తితో గ్రహించి కలియుగం ఇలా ఉండబోతోంది, ముందు ముందు వీళ్ళందరి పని ఏమైపోతుంది మానవులు. ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే ధర్మమే లేకుండా పోతుందో అన్యాయం చేసే వాడితో పాటు ధర్మంగా ఉన్న వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతుంటారు కదా, ఏమో కష్టాలు పాలవుతుంటారు. అది మనం చూస్తున్నాం కూడా. ధర్మంలో ఉన్న వాళ్ళు కూడా ఎంత కష్టాలు పాలవుతున్నారు, ఎట్లా పడుతున్నారని చూస్తున్నాం కదా. సో ఇది వెళ్ళి వీడి దేవతలందరూ వెళ్ళి స్వామివారి దగ్గర మొరపెట్టుకుంటారు. ఆ స్వామికి వెళ్ళి, స్వామి ఇలా అవ్వబోతోంది, నీకు తెలిసిందే కదా ఇది, వాళ్ళందరినీ ఎలాగ ఉద్ధరించబడాలి, ఎలాగ వాళ్ళలో ధర్మంగా ఉండేవాళ్ళు ఈ కష్టాల నుంచి, వాళ్ళ ప్రారంభ కర్మల నుంచి వాళ్ళు అనిపిస్తున్న బాధల నుంచి కాస్త ఉపశమనం కలగడానికి ఎలా స్వామి, మాకందరికీ చాలా వ్యధగా ఉంది చూస్తుంటే అని చెప్పి శ్రీమన్నారాయణుల వారిని వీళ్ళందరూ ప్రార్థిస్తారు. అప్పుడు శ్రీమన్నారాయణ చెప్తాడనమాట, ఆయన అని చెప్పగానే నేను కలియుగంలో భూమి మీద వెలసి కలియుగాంతం దాకా ఉండి అందరినీ ధర్మ మార్గంలో ఉండే వారిని రక్షిస్తూ ఉంటాను అని అంటారు. అప్పుడు వీళ్ళందరూ ఎంతో సంతోషపడతారు. అమ్మ స్వామి వారు వస్తున్నారు, నారాయణ నువ్వే వస్తున్నావా తండ్రి భూమి మీద అంటే, నేనే వస్తున్నాను, నేనే స్వయంగా వైకుంఠం నుంచి వచ్చి భూమి మీద ఒక ప్రదేశం ఎన్నుకొని ఆ ప్రదేశంలో నేను వచ్చి నిలబడి కలియుగాంతం దాకా ఎవరైతే ధర్మంగా ఉంటూ ఉంటారో వాళ్ళు కూడా కష్టాలు పడుతున్న వాళ్ళందరినీ మంచి మార్గంలో ఉంటూ నన్ను ఎవరైతే సేవిస్తూ ఉంటారో వాళ్ళందరినీ రక్షిస్తూ కలియుగంలో వాళ్ళందరినీ మంచి వాళ్ళని కాపాడుతూ ఈ విధంగా నేనే వచ్చి స్వయంగా వెలుస్తాను అని అంటారు. అనగానే వీళ్ళంతా చాలా సంతోషపడి ఎప్పుడు అని అడతారు. ఎప్పుడైతే ఆ సమయం త్వరలో వస్తుంది మీరు అంటారు. మీరందరూ
అందరూ పడినప్పుడు వీళ్ళందరూ సంతోషిస్తారు. ఆ సమయం కోసం ఎదురు చూద్దాం, ఇంకా స్వామి ఎప్పుడు వస్తారని. సో అలా అవగానే ద్వాపరం యుగం అయిపోయిన తర్వాత కలియుగం రాగానే ఒకరోజు అప్పుడు ఒకరోజు ఏం చేస్తారు, స్వామివారి గరుత్మంతుని పిలిచి, గరుత్మంతుడు స్వామివారికి ప్రథమ సేవకుడు, ఎదురుకుండా అలా ఉంటాడు. ఇప్పుడు చూస్తాం కదా మనం వైష్ణవ ఆలయాలన్నింటిలో కూడా స్వామికి ఎదురుకుండా ఉంటాడు. ఆయన ఏంటిట ఎంత సేవకుడు అంటే అలా రెక్కలు అలా విప్పుకుని ఉంటాడు. ఎప్పుడు ఏ క్షణంలో ఆయన ఆదేశం వస్తే వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి. సో ఆయనకి చెప్తారు, గరుత్మంతుని పిలిచి, నాయనా నేను ఇలాగా భూమి మీద వెళుద్దాం అనుకుంటున్నాను, కలియుగంలో భూమి మీదకి మనం ఇంకా వెళ్ళాలి అక్కడికి, నువ్వు ఒకసారి ఆ భూమండలం అంతా తిరిగి నాకు ఉండడానికి అనువైన ప్రదేశం ఏదైనా ఒకటి చూసిరమ్మని చెప్తాడు. అప్పుడు గరుత్మంతుల వారు ఇంకా వాయువేగంతో వైకుంఠం నుంచి వచ్చి భూమి మీద అనేక ప్రదేశాలు చూస్తారు. ఒక్కొక్క ప్రదేశం చూస్తే అందులో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఆయనే వచ్చి ఉండాలంటే అది ఎంత అద్భుతమైన ప్రదేశం అయి ఉండాలి. వైకుంఠం ఆ పరంధాముడే పురుషోత్తముడే వచ్చి ఉంటున్నాడంటే అందులో చూస్తారు. కొన్ని ప్రదేశాలు లాగానే పక్కని ఒక చోట ముందు ఒక ప్రదేశానికి వస్తారు. అక్కడ ఎంతో గొప్ప నది వెళుతూ ఉంటుంది పక్క నుంచి, చాలా బాగుంది నది ఒడ్డని అనుకుంటారు. కానీ ఆయన ఇంకా అనుకుంటూ ఉండగా గరుత్మంతుల వారు ఒక చోట ఎక్కడో ఆయనకి ఏదో కొంచెం సంశయంగా అనిపిస్తుంది, ఏమో ఇదంతా ఇదిగా గబుక్కుని అనిపించి అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపోతారు. ఇంకో చోటుకి వెళ్ళి మన భారతదేశ ప్రదేశంలో అనమాట, భారతదేశం ఇలా ఈ ప్రపంచం అంతా. అప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే తల్లి, మొట్టమొదట్లో అసలు ఇన్ని దేశాలు అనేవి లేవు, అంతా కూడా ఒకటే ప్రదేశంగా కూడా ఉండేది. అసలు తర్వాత ఈ ఖండాలు విడిపోవడం కూడా తర్వాత జరిగింది. ముందంతా భూభారం ఒకటేలా ఉండేది, భూభాగం అంతా కూడా అన్ని చోట్ల ఈ సనాతన ధర్మమే విస్తరిల్లి ఉండేది మొత్తం కూడా. ఇప్పుడు నేను అనుకుంటున్న అమెరికా, రష్యా ఇవన్నీ కూడా 200-300 సంవత్సరాలు 400 సంవత్సరాలు ఈ మధ్య కాలంలో వచ్చిన పేర్లు ఇవన్నీ. అప్పుడు ఆ సంస్కృతులు, ఆ రాజ్యాలు అవన్నీ వేరప్పుడు. సో ఈ గరుత్మంతుడు అలా కలియుగం మొదట్లో అలా తిరుగుతూ ఇంకో ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ చాలా బాగుంటుంది. ఏంటి అక్కడ ఎన్నో అద్భుతమైన పూల తోటలు అన్నీ ఉంటాయన్నమాట. మరి చాలా బాగుంది ప్రదేశం అనుకుంటుండగా అక్కడ ఇంకొక చేదో కొద్దిగా మనసుకి ఇంకా పూర్తిగా రాదు, సంతృప్తి కదలికి అక్కడి నుంచి ఇంకో చోటుకు వెళ్తాడు. ఇంకో చోటుకి వెళ్తే అది ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఓ పక్కన సెలయాలు వెళుతుంటాయి, ఒక పక్కన ఇట్లా ఉంటుంది, ఏమంటాం మనం ఎన్నో చక్కటి లేళ్లన్నీ పరిగెడుతూ ఉంటాయి, కుందేళ్ళు ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇది చాలా బాగుంది ప్రదేశం అనుకుంటాడు అనమాట. అన్ని నెమళ్ళు ఉంటాయి అక్కడంతా కూడా, ఎన్నో రకరకాలమైన పుష్ప జాతులు కానీ రకరకాల మృగ జాతులు కానీ, అంటే ప్రకృతి ఎంతో అద్భుతంగా ఉంటుంది అనమాట. నెమళ్ళన్నీ అక్కడ నాట్యం చేస్తూ ఉంటాయి, ఏనుగులు నాట్యం చేస్తుంటాయి, అటు ఇటు ఏంకారం చేస్తూ, చాలా బాగుంది ప్రదేశం అనుకుంటాడు. మళ్ళీ ఏదో కొంచెం వెరతిగా అనిపిస్తుంది, మళ్ళీ వాయువేగంతో మళ్ళీ పెడతాడు. వెళ్ళి అలా ఒక ప్రదేశానికి వచ్చేటప్పటికి ఇంకో ప్రదేశానికి వచ్చి ఒక కొండల మధ్య దగ్గరికి వస్తాడు. దగ్గరికి అక్కడ పక్క నుంచి ఒక నది పెడుతూ ఉంటుంది. ఆ నది దగ్గరికి వచ్చి పక్కనే కొండల దగ్గరికి వెళ్ళి ఆ కొండల మీద వాలి చూస్తే అక్కడ ఇంకా అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఎటు చూసినా పెద్ద పెద్ద అరణ్యాలు, ఎన్నో అద్భుతమైన వృక్ష జాతులు అనమాట. పుష్పజాతులు, వృక్ష జాతులు ఉంటాయి. దాంట్లోనేమో మామూలుగా మన పళ్ళం అనమాట, రకరకాల పండ్ల మొక్కలు కానీ పూల మొక్కలు కానీ ఎన్నో రకాలు ఉంటాయి. అండ్ అన్నిటికంటే మించి ఎన్నో సెలయేళ్ళు ఉంటాయి. అదంతా కొండలు అంతా కూడా ఒక నది పక్కనే ఉంటుందని చెప్పాను కదా, ఇదన్నీ చూస్తాడు. అండ్ ప్రకృతి ఎంత అద్భుతంగా ఉంటుందో అంత అద్భుతం ఉంటుంది. అక్కడితో చాలా అద్భుతంగా ఉండి అంత జీవరాశి కూడా మాత్రం ఎంతో ఒక విధంగా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఆ ప్రదేశం అంతా. అప్పుడు అనిపిస్తుంది ఇది స్వామికి సాక్షాత్తు శ్రీమన్నారాయణ వారే వచ్చి ఉండడానికి ఇంతకంటే గొప్ప ప్రదేశం లేదు ఈ భూమండలంలోని. అదే ఈ రోజు మనం చూస్తున్న స్వామివారు ఉన్న వెంకటాద్రి. దాని పక్కన ఏంటంటే సువర్ణముఖి నదిని వెళుతూ ఉంటుంది. సువర్ణముఖి నది తీరంలో ఉంటుంది, ఈ కొండలన్నీ ఉంటాయి. ఇవి శేషాచల పర్వతాలు అంటారు. ఇక్కడ చూసి అప్పుడు ఇక్కడి నుంచి వెంటనే వాయువేగంతో వైకుంఠానికి వెళ్ళి స్వామికి చెప్తాడు, స్వామి మీకోసం బ్రహ్మాండ ప్రదేశాన్ని చూశాను, ఇంకా మీరు రావటమే తరువాయి అని అంటారు. అనగానే ఆయన వెంటనే చెప్తారు, మనం ఫలానా రోజు ఇలా వెళ్ళబోతున్నాను ఆయన భూలోకానికి అనగానే వెంటనే ఈ గరుత్మంతుల వారు అందరికీ దేవతలందరికీ చెప్తారు, స్వామివారు ఫలానా రోజు వైకుంఠం నుంచి దిగి భూమికి వస్తున్నారు, భూమికి రాబోతున్నారు అనగానే
అప్పుడు ఇంకా దేవతలు అందరూ ఎంతో సంతోషపడి, సో వైకుంఠం నుంచి స్వామి ఒక రోజున ఎప్పుడు వస్తారు, కలియుగంలో ఒక సంవత్సరంలో అనమాట, ఆశ్వేజ మాసంలో శ్రవణ నక్షత్రం రోజున ఆయన ఈ కొండల మీదకి వచ్చి ఇప్పుడు ప్రదేశానికి వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఆయన అక్కడి నుంచి వస్తుంటే ఇంకా తెలిసింది కదా స్వామి వెళ్ళబోతున్నాడని, నారాయణులు వారే వస్తున్నారు ఇక్కడికి అని చెప్పేసి, ఇంకా వస్తున్నప్పుడు ఆయనతో పాటుట అందరు దేవతలు వస్తారు ఆకాశ మార్గంలో. అసలు అది చూస్తే మనకి ఊహించుకోవడానికే, చూడు నువ్వు పక్కన శివుడు, బ్రహ్మదేవుడు, హనుమంతులు వారు, అందరూ ఇంద్రుడు, అందరూ సర్వదేవతలు అన్నమాట. అందరూ వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, సర్వదేవతలు, ముగ్గురు శక్తులు అందరూ అనమాట. మన సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి, వీరు అందరూ అసలు మామూలుగా మన వాళ్ళు అంటే యక్ష కింపురుష కిన్నెర గణాలని, అలా దేవతా గణాలన్నీ కొన్ని వేలు ఆకాశం అంతాట. అసలు ఒక్క దేవత వస్తుంటేనే మనకు కనపడితే తేజస్సుందంటాం ఆకాశంలో. సూర్యచంద్రుడు కూడా దేవతలు, ఆ దేవతలు అష్ట దిక్పాలకులు, నవగ్రహ దేవతలు అందరూ ఆకాశం నుంచి ఇలా వస్తుంటే ఆశ్చర్యపోతూ, ఇప్పుడు మిగతా దేవతలు చాలా మందికి తెలియదు కదా ఏ ప్రదేశానికి వెళ్ళబోతున్నారని. వీళ్ళందరికీ కూడా స్వామి ఏ ప్రదేశానికి వెళ్ళబోతున్నారని గరుత్మంతుల వారికే తెలుసు అప్పటిదాకా. ఇంకా ఈ గరుత్మంతుల వారు వైకుంఠం మీద వస్తూ ఉంటే, నారాయణ వారు లక్ష్మీనారాయణలు ఎదురు వస్తుంటే అలా చూస్తుంటారు అందరూ. వీళ్ళు ఆయన ఫాలో అయ్యి వస్తారు. అలా వస్తూ స్వామి వచ్చి ఈ ప్రదేశానికి వస్తారు. అసలు అలా ఆకాశానికి అప్పుడేంటి, అప్పటికే ఆ కొండల మీద అక్కడక్కడ ఎంతో మంది తపస్సు చేసుకుంటున్నారు మహర్షులు. ఆ మహర్షులు ఆకాశానికి చూసి దేవతలందరూ ఇలా వస్తుంటే అసలు వాళ్ళ ఆనందానికి అంతు లేదనమాట. ఎంత ఆనందపడిపోయి ఇంత దేవతల్ని దర్శించి, ఇది నిజంగా జరిగిన సంఘటన తల్లి. ఇంతమంది దేవతలని అక్కడ దర్శించగలగటం ఒక్కసారిగా అసలు ఆ వెలుగు అది తీవ్రమైనది అనమాట. జరిగి దాంట్లోంచి అప్పుడు స్వామి అలాగా వీళ్ళందరూ వెనక్కి రాగా అది వెనక్కి వస్తుంటే వీళ్ళందరూ ఇంకా రకరకాల స్తుతిస్తారు. అప్పుడు స్వామివారు వచ్చి మన ఇప్పుడున్న ప్రదేశం దగ్గరికి వస్తారు అన్నమాట. కొండ మీదకి వస్తారు. వచ్చిన తర్వాత ఈ దేవతలందరూ కొన్నాళ్ళు ఇక్కడే ఉండి, అప్పుడు అది ఎంత అద్భుతం అంటే అసలు మనం ఊహించుకుంటేనే ఎంత ఇదిగా ఉంటుంది. అందుకనే ఆ క్షేత్రం తిరుమల అనేది అంత పవర్ఫుల్, అంత శక్తివంతమైనది అని అంటాం. ఎందుకంటే ఆ స్వామి వెలిసినప్పుడు సర్వదేవతలు వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, దేవతలు వస్తూ వాళ్ళ లోకాలలో, ఇప్పుడు మనకన్నీ మనం ఇక్కడ సన్నజాజి, సంపెంగ, మల్లెలు, జాజులు, బంతి పూలు ఇవన్నీ చూస్తామా. ఇలా ఇటువంటివి మందారాలు కానీ ఇట్లా దేవలోకాల్లో ఎన్నో రకాల పుష్పాలు ఉంటాయి. ఆ పుష్పాలన్నిటితో పుష్పవృష్టి కురిపించారు ఆ రోజు. కొండల మొత్తం వచ్చారు వాళ్ళనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే, ఇంకా చాలా సాక్షాత్తు శ్రీమన్నారాయణ వారే ఈ కలియుగంలో వీళ్ళందరినీ రక్షించడానికి భూమి మీదకి వచ్చారని చెప్పి ఎంతో సంతోషపడి, ఇందరు దేవతలు కూడా వచ్చారు కదా ఇక్కడ, అందుకని ఒక పెద్ద ఉత్సవాలు మనం చేయాలి అని సంకల్పించి, అవే బ్రహ్మోత్సవాలు అని మనం ఇప్పుడు చెప్పుకునేది. బ్రహ్మదేవుడు సంకల్పించి స్వామి శ్రీమన్నారాయణ వారు వచ్చారు కాబట్టి సంకల్పించిన ఉత్సవాలుగా వాటిని బ్రహ్మోత్సవాలు అని చెప్పి అంటాం మనం ఇప్పుడు. అది అందుకని ఇప్పటికీ కూడా బ్రహ్మోత్సవాలు ఏం చేస్తారు, ఆయన చెప్పాను ఆశ్వేజ మాసంలో శ్రవణ నక్షత్రంలో స్వామివారు అక్కడ వెలిసారు కాబట్టి ఆ దాంతో చివరి రోజుగా ఉండేలాగా ముందు 10 రోజుల ముందు రోజు నుంచి మొదలు పెడతారు మన వాళ్ళు. సంకల్పం మొదలుపెట్టి నవరాత్రుల్లో ఆశ్వేజ మాసంలో వస్తాయి. శ్రవణ ఆయన వెలిసిన మీద భూమి మీద వెలిసినప్పుడు అప్పుడు ఆయన చెప్తాడనమాట. వచ్చి రాగానే వాళ్ళందరూ దేవతలందరూ ఋషులు అందరూ అడతారు, స్వామి నిన్ను మేము దేవతలైన మేమే నీ రూపాన్ని నేను దర్శించలేకపోతున్నాము. ఇలాగా ఇంకా సామాన్య మానవులకి ఎంత కష్టతరం నీ రూపాన్ని దర్శించడం అనేది, ఈ విధంగా దర్శనం కలగటం అని అంటే, అప్పుడు ఆయన అంటాడు, నేను ఇప్పటి నుంచి కూడా ఈ కొండల మీద
శిలారూపంలో భ్రమింపజేస్తూ ఉంటాను అంటాడు. నేను ఇక్కడే ఉంటాను, కానీ చూసేవారందరికీ నేను శిలలాగానే కనపడతాను. శిలారూపంలో భ్రమింపజేస్తూ నేను ఇట్లా నించుని ఉంటాను. కలియుగాంతం దాకా వీళ్ళందరినీ రక్షిస్తూ రకరకాల జనులు ఇందా చెప్పాను కదా, ఎన్నెన్నో కష్టాలు పాడాయి పాపం. వాళ్ళ ప్రారంధ కర్మల వల్ల ఎన్నెన్నో కష్టాలు పాడవుతూ ఈ జన్మలో ధర్మంగా ఉంటూ అనేక కష్టాలు పాలవుతున్న వాళ్ళు ఎవరైతే నన్ను సేవిస్తూ నా మీదే పూర్తి భారం వహించి నిత్య జీవితంలో సక్రమంగా ధర్మంగా బతుకుతూ ఉంటారో వాళ్ళ కోరికలు తీర్చి వాళ్ళ కష్టాల నుంచి తొలగించి నేను ఉంటాను. అందుకని కలియుగంలో మానవులకి నన్ను ఈ రూపంలో దర్శించేంత శక్తి ఉండదు కాబట్టి శిలారూపంలో నేను దర్శనమిస్తూ భ్రమింపజేస్తూ శిలారూపంలో ఉంటాను అంటారు. అలాగా ఆ స్వామి వెలిసారనమాట. సో అప్పటి నుంచి ఇది ఎప్పుడు ఈ కలియుగం కాదు, ఇప్పుడు కలియుగంలో మనం ఇప్పుడు 5120 సంవత్సరంలో ఉన్నాం. ఇప్పుడు వచ్చింది మనం ఇంగ్లీష్ మామూలుగా 2024 ఇంగ్లీష్ది, మన దీనిది 5121 ఉంటాం మనం. ఇప్పుడుది కాదు, ఇది ఇంతకు ముందు మహాయుగాల్లో ఒక కలియుగంలో, ఈ కలియుగం మొదట్లో కాదు ఈ ఉన్నది. ఇంతకు ముందు మహాయుగాలలో ఎన్నో మహాయుగాల వెనకాల వచ్చిన ఒక కలియుగంలో ఈ స్వామివారు వచ్చి అలా నిలబడి, అది కూడా ఏమిటి, ఆయన శిలారూపంలో అలా ఉండి ఆ తర్వాత దేవతలందరూ కూడా ఈ ఉత్సవాలు అవి వెళ్ళగానే స్వామి చెప్తాడు, ఆయన ఇంకా మీ లోకాలకు మీరు వెళ్ళండి, నేను ఇక్కడ ఉంటానని చెప్పి. సో ఆయన ఒక్కడు శిలారూపంలో అలాగా కొన్ని కోట్ల సంవత్సరాలు ఒక్కడు అలా ఉన్నాడు తల్లి. ఎండకి వానకి అలా నుంచి ఉన్నాడు ఆయన. నిజంగా మనం కాసేపు నుంచుంటామంటే మన పరిస్థితి ఇలా ఉంటుంది. ఇన్ని కోట్ల సంవత్సరాలుగా ఆయన అలాగా ఏంటి ఇన్ని యుగాలు నడుస్తున్నా ఆయన అలా నుంచుని ఉన్నాడంటే మనం అంటే ఆయన ప్రేమ కాకేమిటి కదా. మన వాళ్ళందరూ అనుకుంటుంటారు, ఆయన నేను అనుకుంటున్నాం రోజు నిన్నే కలుస్తున్నావు, అయినా మా కోరిక తీర్చట్లేదు, అయినా మమ్మల్ని కష్టాలు పాడేస్తున్నావు అనుకుంటామా? కానీ నిజంగా చెప్పాలంటే ఆయన ఎవరిని కష్టపెట్టడు, అలాని ఎవరికి భోగభాగ్యాలు ఇవ్వడు. ఇంటి ఉన్నట్టుండి ఏదో 100 కోట్లు ఇచ్చేయటం, ఏ పదవులు ఇచ్చేయటం, అవి ఇవన్నీ కూడా మనం తెచ్చుకున్నవే. ఇంతకుముందు జన్మల నుంచి మనం ఏ కర్మలు, ఇప్పుడు ఇందాక చెప్పానే, ఇప్పుడు ద్వాపరయుగంలో 8,64,40,000 సంవత్సరాలు అన్నావా. సో మనం అందరం అప్పుడున్న వాళ్ళం, ఇప్పుడున్న వాళ్ళందరూ మనమేమి ఇప్పుడు దేవతాంశంలాగా వచ్చేలేదు. ఇప్పుడు మనం ఇప్పుడే కాదు కదా, ఈ సృష్టి మొదటి నుంచి ఉన్న ఆత్మలు ఇవన్నీ రకరకాల యుగాల్లో రకరకాలుగా ముందు పెడుతూ, అంటే త్రేతాయుగంలో ఉన్నాం, కృతయుగంలో మనం ఉన్నాం, ద్వాపరయుగంలో ఉన్నాం, ఇప్పుడు మళ్ళీ ఉన్నాం. సో అప్పటి నుంచి ఏంటి, అందుకని నువ్వు చూడు అన్ని యుగాల్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు త్రేతాయుగం ఏంటైతే ఇన్ని యుగాల్లో ఇన్ని కోట్ల జన్మలు, బికాస్ మానవులంతా ఎన్నెన్నో తప్పులు చేస్తారు, ఎన్నెన్నో చేస్తారు, వాళ్ళ బుద్ధిపరంగా పని చేస్తారు. వీటన్నిటిని అనుభవించడానికి రకరకాల జన్మలు ఎత్తుతూ పోతాం కదా, కొన్ని తెలిసి కొన్ని తెలియకుండా చేసే తప్పులు. ఇట్లా తప్పులు చేసుకుంటూ ముందుకెళ్ళేటప్పటికి ఎంతో పాపం పట్టుకట్టుకుని ముందుకెళ్తుంటాం. ఎందుకంటే ఈ జన్మలు వస్తున్నప్పుడు ఏమవుతుంది, అందుకనే ఇప్పుడు చూడు ఒక్కొక్కసారి కొంతమందికి రాములు వారు అంటే ఎంతో ప్రాణం, కొంతమంది కృష్ణుడు అంటే ఎంతో ప్రాణం కదా. ఎందుకంటే వీళ్ళల్లో ఇలా ఈ ట్రావెల్ ఈ సోల్ ఇలా వస్తున్నప్పుడు వీళ్ళలో కొంతమంది ఏంటన్నమాట, ఆ త్రేతాయుగంలో ఉన్నప్పుడు, త్రేతాయుగంలో రాములు వారు ఉన్నప్పుడు అన్ని వేల సంవత్సరాలు ఉన్నారు కదా ఆయన. ఉన్నప్పుడు ఏంటి, అక్కడ ఎక్కడో ఎన్నో తోటలు ఉండేవి. అప్పుడు అంతా మిథిలా నగరం, అయోధ్య, అవన్నీ అద్భుతమైన తోటలు అవన్నీ. వాటిలో ఎక్కడో ఏ పని చేస్తున్న వాళ్ళు, ఏ పరిచారికలో వీళ్ళు అయ్యింటారు, అంతే కదా. సో ఆ రాములు వారిని చూసుంటారు వాళ్ళు. సో ఆ దివ్య మంగళ విగ్రహం అలా ఉండిపోయి వాళ్ళకి ఆకర్షణ ఉండిపోయి, అయితే ఏమిటి వీళ్ళు మళ్ళీ వీళ్ళ ప్రారంభ క్రమంలో వీళ్ళు పడుతుంటారు కదా. సో తర్వాత ఏవో జన్మలు తీసుకుంటూ మళ్ళీ ఏవో చేసుకుంటూ అలా ఈ కలిగిన దాకా వచ్చిన వాళ్ళు ఉంటారే ఇప్పటిదాకా. వీళ్ళకి ఏంటంటే ఆ రూపాలను హత్తుకుపోయి ఇప్పటికి కూడా ఆ సోల్కి తెలుసు ఆ రాములు వారు అమ్మో అనగానే ఎప్పుడో చూస్తుంది, అలా గుర్తుంది, ఆ విగ్రహం మీద అలా ఉంటుంది. కొంతమంది కృష్ణుడి మీద ఉంటుంది. అంటే వీళ్ళు ఏంటనమాట, ఆ కృష్ణుడిని బొత్స దగ్గరగా చూస్తుంటారు. 125 సంవత్సరాలు భూమి శ్రీకృష్ణ వాళ్ళు ఉన్నప్పుడు 125 సంవత్సరాలలో ఎంతో మంది ఎంతో మంది చూస్తుంటారు కదా ఆయన్ని. మనకు తెలిసిన పాండవులు ఇవన్నీ కథలతో పాటు వీటన్నిటితో పురాణాల్లో చూసిన పాత్రలే కాకుండా సామాన్యులు కూడా ఎవరో కొంతమంది చూసే ఉంటారు.
వాళ్ళందరూ కూడా ఎంత పుణ్యం చేసుకున్నారు వాళ్ళల్లో. అలా 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 వస్తూ 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 అందుకు నా మూర్తికి అంత ఆకర్షణ. కొంతమంది ఉంటారు చూడు, ఆ కృష్ణుడు అంటే చాలా ప్రాణం అండి, అసలు ఎంత ప్రేమగా ఉంటారు, ఎంత విడిచిలేనంతగా ఉంటారు. సో అది ఇన్ఫాక్ట్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళలో కూడా నేను అప్పుడప్పుడు చూస్తుంటాను తల్లి. ద్వాపరయుగంలో కృష్ణుడితో ఉన్న ఆయన్ని, అలా అలా ఉన్న వాళ్ళని వచ్చిన వాళ్ళని నేను చూశాను. అంటే ఆ భగవంతుని అనుగ్రహంతో ఏంటంటే నాకు ఒక్కొక్కసారి అలా ఎవరినో ఎదుర్కొంటే కూర్చుంటే వాళ్ళు ఒక 7-3 కొన్ని జన్మలు అలా కనిపిస్తుంటాయి అనమాట. అలా ఉన్నప్పుడు నేను చూసాను పూర్వజన్మల్లో వీళ్ళు. నేను చెప్తుండేవాడిని ఏదో, అసలు మామూలుగా వాళ్ళు ఏదో కలవడానికి నా దగ్గరికి వస్తాను మాట్లాడడానికి, ఏదో అవి మాట్లాడుతూ నేనంటే అను బహుశా మీకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం కదండి అన్నాను. అంటే ఆయన వెంటనే కళ్ళమణిలు పెట్టేసుకుని కృష్ణుడు అంటే ఇష్టమే కాదండి, నేను 350 ఫ్లూట్స్ కలెక్ట్ చేశాను ఇప్పుడు కన్నాడు. 350. ఏ ఊరు వెళ్ళినా నేను ఫ్లూటే కొనుక్కుంటాను. ఢిల్లీ నుంచి వచ్చాడు ఒక ఆయన నా దగ్గరికి, అతను అనమాట. సో ఇన్ఫాక్ట్ నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో రాగానే ఆ షాపుల్లో చూస్తుంటే నేను ఫ్లూటే కొనుక్కొని పెట్టుకున్నాను, ఇంకోటి మళ్ళీ ఫ్లూట్ కొన్నాను అన్నాడు. అప్పుడు అంత అన్నా, బాబు నువ్వు ఆ ద్వాపరయుగంలో ఉన్నప్పుడు చిన్నప్పుడు కృష్ణుడితో ఆడుకున్న వాడివి నువ్వు కొన్నాళ్ళు, వాళ్ళతో గోకులంలో ఒకరోజు కృష్ణుడి వేణువు కూడా తీసుకుని ఒక కాసేపు వాయించావు, అందుకు నీకు ఆ పిల్లలకి అలా ఉండిపోయి ఈ రోజు నువ్వు ఇప్పుడు ఈ జన్మలో ఇంజనీరింగ్ చేసావు, ఏదో చేసావు, ఈ ఫీల్డ్ ఇలా ఉన్నా కూడా నీకు దాని మీద అంత అది అలా ఉండిపోయింది. అది ఇలాగా రకరకాల మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అతనికి ఏంటి చిన్నప్పుడు అతను చెప్పాడు నాకు, చిన్నప్పుడు నాకు ఇందా చెప్పిన అతను ఉన్నాను, నేను చూడగానే నేను ఈ ఫ్లూట్స్ కలెక్ట్ చేస్తానండి అతను అన్నాడు, చిన్నప్పుడు నా కళ్ళ కృష్ణుని కనపడేవాడండి. కృష్ణుని కనపడి రాత్రి ఏంటిట చిన్నపిల్లవాడప్పుడు కనపడి రాత్రి ఆడుకుందాం పదని తీసుకెళ్ళేవాట. పొద్దున్న లేవగానే పొద్దున్న వచ్చి దింపేసేవాడు మళ్ళీ. సో పొద్దున్న మీ పిల్లాడు 5-6 ఏళ్ళు కదా, పిల్లలు లేవగానే వీళ్ళు స్కూల్ పంపించిన వీళ్ళు అమ్మ లేపుతుంటే అమ్మతో అనేవాట, అమ్మ నాకు కాళ్ళు చాలా నొప్పెడుతున్నాయి, ఇప్పటిదాకా ఆడుకుని వచ్చానండి. అంటే వాళ్ళ అమ్మని నువ్వు ఆడుకోవటం ఏంటారు, నువ్వు నిద్రపోయి ఉన్నావు కదా ఇప్పటిదాకా అంటే, లేదు లేదు కాళ్ళు బాగా నొప్పెడుతున్నాయి, ఇప్పుడు దాకా నేను అగ్నిష్టుడితో ఆడుకుని వచ్చానంటే నమ్మేది కాదు ఆవిడ. సో అలా జరిగింది అని నేను చెప్పిన తర్వాత అప్పుడు చెప్పాడు అతను అనుభవం, ఇలా జరిగింది నాకు అని చెప్పి. తర్వాత ఇంకొక ఆయన అమ్మ జిల్లాకి 2-3 సంవత్సరాల క్రితం ఇంకొక ఆయన కలిసాడు నేను. ఆయనతో ఇలాగే ఏదో మాట్లాడుతూ, ఆయన ఒక కెమికల్ ఇంజనీర్ అనమాట. ఆయన ఇలాగే మాట్లాడుతూ ఏదో అంటే నేను ఇప్పుడు అన్నాను, బహుశా మీకు కృష్ణుడితో చాలా అనుబంధం ఉంటుంది అండ్ మీరు వేణు కూడా బాగా వాయిస్తారు, మీరు ఇంజనీరింగ్ అయినప్పుడు అంటే ఆయన కూడా ఇలాగే బెంగళూరులో ఉంటారు వాళ్ళు. ఆయన వెంటనే అన్నాడు, అవును స్వామి నాకు ఎంత ఫ్లూట్ అలా పట్టుకుంటే నాకు వచ్చేస్తుంది. అండ్ చిన్నప్పుడు అప్పుడు వెంటనే అన్నాడు, మీరు చెప్పిన ఈ విషయం నా వయసు 56 అంటే ఇప్పుడు ఒక 56 సంవత్సరాల క్రితం ఒకళ్ళే ఈ మాట చెప్పారు నాకు, మళ్ళీ ఈరోజు నేను మీ దగ్గర వింటున్నాను. ఏంటా ఈయన ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు, గర్భంలో ఉన్నప్పుడు చంద్రశేఖర సరస్వతి వారు వీళ్ళ అమ్మగారికి కలలో కనపడి చెప్పారట, అమ్మ నీకు పుట్టబోయే బిడ్డ ద్వాపరయుగంలో కృష్ణుడితో ఆడుకున్న పిల్లవాడే నీకు జన్మిస్తున్నాడు అని. ఆ మాట నాకు మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చిందండి మీరు చెప్పింది. 56 సంవత్సరాల తర్వాత మీరే వాళ్ళ అమ్మగారు చెప్పిన మాట. ఆవిడ కూడా ఎంతో గొప్ప ఆవిడ ఎన్నో వేదాల నుంచి అన్నింటినీ ట్రాన్స్లేట్ చేశారు, ఎన్నో గ్రంథాలు రాశారు, చాలా స్కాలర్ ఉన్నారు, చాలా పెద్ద స్కాలర్ ఆవిడ. కన్నడ అనమాట, కన్నడ బెంగళూరులో ఉంటారు. సో ఈయన అసలు కలమనీళ్ళు వెంటనే ఆయన వాయించిన ఫ్లూట్ అవన్నీ కూడా నాకు వీడియో బ్రిక్స్ పంపించాడు. ఆయన మామూలుగానే కాదు, పీఠాధిపతుల దగ్గర వాయించాడు ఆయన. ఉడిపి దగ్గర కానీ ఎక్కడికి వెళ్ళిన పీఠాధిపతి దగ్గర అలా పట్టుకుంటే ఆయనకి అలా మైమర్చిపోతాడు, వెళ్తాడు. ఏంటంటే సోలికి అవన్నీ అలా ఉంటాయి, సోలికి ఆ వాసనలన్నీ ఉంటాయి అన్నమాట మనకి. శరీరం, సో కృష్ణ భగవాన్ వారు చెప్పినట్లుగా ఆత్మ శరీరాన్ని విడిచేలాగా ఇంకొక ఇదంతా ఏంటంటే మనం చేసుకున్న ప్రారంభ కర్మలు బట్టి, ఇంతకుముందు జన్మల్లో మనం ఏమో కర్మలు చేసుకుంటాం కదా, ఆ కర్మలు బట్టి ఒక రకరకాల కర్మలు తీరాలి కదా. ఆ తీరడం కోసం ఒకసారి ఆడవాళ్ళుగా పుట్టచ్చు, మగవాళ్ళుగా పుట్టచ్చు, మన శరీరం ఒకలా ఉండొచ్చు. కొంతమంది పాపం సమస్యలతో పుట్టడంతోనే ఒక కాళ్ళు లేక కన్ను లేక ఎన్నో రకాలుగా పుడతారు చూసావా. సో అంతే కదా, అసలు నీకు
పుట్టడం సరిగా పుట్టడమే గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. నేను అందరితో అంటాను, కానీ మీరు ఏదో నాకు ఇంత డబ్బులు లేవు, ఇంత ఇది లేదు, ఇంత ఆస్తి లేదు, ఇది అనుకుంటారు. మీరు 4 ఈ రోజు నేను అంటుంటా, మీరు ఇలా ఇప్పుడు మన ప్రోగ్రామ్ చూస్తుంటారు, మీరు కంటితో చూస్తున్నారంటే ఎంత అదృష్టం. కంటితో కంటి చూపు లేని వాళ్ళు ఎంతమంది ఈ ప్రపంచంలో, అంతే కదా. అసలు కంటి చూపు లేని వాళ్ళు, నడవలేని వాళ్ళు, అండ్ అసలు 3 పూట్ల మాత్రం తినగలిగిన వాళ్ళు ఈ క్షణంలో ఎన్నెన్ని దేశాల్లో ఎన్నెన్ని కష్టాలు పడుతున్న వాళ్ళు ఉంటారమ్మా. యుద్ధాలు అప్పుడు అటంతా యుద్ధాలు జరుగుతూ ఆ మిడిల్ ఈస్ట్ ఎంత ఎంత యాతన పడుతున్నారు. సో భగవంతుడు ఎప్పుడు అది చూస్తాడు. స్వామివారు ఎప్పుడు చూసేది ఏంటంటే, వీళ్ళకి నేను ఇన్ని బ్లెస్సింగ్స్ ఇస్తున్నానే, ఇవి గ్రహించరు ఏమిటా, వీళ్ళు ఇంకా పరిగెడతారు అనుకుంటుంటాడు. వీళ్ళకి చక్కగా కాళ్ళు చేతులు అన్ని సక్రమంగా ఉండి, చక్కగా అసలు ఏం చెప్తారు, సక్రమంగా కాళ్ళు చేతులు అనేందుకు, నోరు మాట ఉన్నందుకు శ్రవణం, భగవంతుని కీర్తనం అంటాం, ఆయన కీర్తిస్తూ ఉండాలి. ఆయన నవవిధ భక్తి మార్గాల్లో చెప్తాం. అన్ని కూడా ఇవన్నీ మర్చిపోయి ఉన్న బ్లెస్సింగ్స్ ని ఆలోచించకుండా మనుషులు ఇది లేదు అది లేదు, ప్రతి మనిషికి నేను దానికోసం. ఎలా ఉంటుందంటే, ఎవరో ఒక చోట చెప్తారు అనమాట, ఏదో హోటల్కి వెళ్తే మనం ఏదో పూరీనో ఆర్డర్ చేస్తాం. కాసేపు తర్వాత చూస్తే పక్కన కూర్చున్న వాళ్ళు ఒక మసాలా దోశ ఆర్డర్ చేస్తారు. మనకి అక్కడితో అయ్యో అది ఆర్డర్ చేయలేదు, అది తింటే బాగుండేది అని, ఇది తింటున్న సంతోషం నీకు ఉండదు. నువ్వు తెచ్చుకుని ఆర్డర్ చేసుకున్నావే ముందు చక్కగా, ముందు నువ్వు నీ సంతోషంతోనే అనుకున్నావు. నేను పూరినే తినాలని సంతోషపడి ఆర్డర్ చేసుకున్నవాడు పక్కనే పక్కన చూడగానే దాని మీద మనసిపోయి నేను అది చేస్తే బాగుండేది, అది ఆర్డర్ చేస్తుండాల్సింది. ఏంటంటే ప్రతి మనిషి ఏమనుకుంటాడంటే, తనకున్న సంతోషం గ్రహించడు, నాకు లేని ఏదో వీడు పొందుతున్నాడు అనుకుంటాడు. అదే ప్రధాన సమస్య. ప్రతి వాళ్ళకి ఏంటంటే, అవతల వాళ్ళు ఏదో అనుభవించేస్తున్నారు, మనం అనిపించట్లేదు. దానివల్ల ఏంటి, వీళ్ళకు ఉన్నవి కూడా వీళ్ళు అనుభవించలేకపోతున్నారు. ఉన్న వాటిలో ఆనందం కూడా అసలు కాలంతో పాటు తల్లి, ఇలా కాలం వెళుతున్న కొద్దీ కూడా ఒక 56 సంవత్సరాలకి ఇప్పటికీ చాలా కాలం మారిపోయింది కదా. సో ఆ రోజుల్లో నీకు ఒక చిన్న పెన్న పెన్సిల్ కొనుక్కుంటే ఎంతో ఆనందం ఉండేది. ఆనందానికి అంతే ఎక్కడుంది. ఈ రోజుల్లో ఎన్నున్నా మనుషులకి ఇంకా ఆ సంతోషం ఆనందం కలగట్లేదు. ఇంకా తాపత్రం ఏదో కావాలి అనుకుంటాం. కానీ అసలు ఆనందాన్ని నేను ఎప్పుడు అన్నిట్లో ఇంట్రెస్ట్లు చెప్తుంటాను, చిన్న చిన్న వాటిల్లోనే ఎక్కువ ఆనందం ఉంటుంది. మనం చక్కగా కూర్చొని ప్రశాంతంగా ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఒక కప్ కాఫీ తాకొచ్చింది ప్రశాంతంగా ఉంటుంది. ఆనందం అనేది నిర్వచించలేం మనం అసలు కదా. అండ్ చిన్న చిన్న ఆనందాలే ఎక్కువ ఉంటాయి జీవితంలో మనకి. పెద్ద ఎంతో ఆనందం ఇచ్చేవి ఏంటి, ఒక ఇల్లు కొనుక్కోవటం, ఒక కారు కొనుక్కోవటం. ఎన్నిసార్లు కొంటాం మనం? 50 సార్లు ఇల్లు కొనలేం కదా. కాఫీ అయితే 50 సార్లు తాగుతాం కదా మనం, అవునా? అప్పుడు రోజు అలా చిన్న చిన్న హ్యాపీనెస్లు, ఒక ప్లేస్కి వెళ్ళటం, ఏదన్నా ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఇలా ఇవి నీకు మల్టిపుల్ టైమ్స్ ఉంటాయి. నీకు ఎక్కువ సార్లు ఉండేవి చిన్న చిన్న ఆనందాలు ఎక్కువ. వీటిల్లో కనుక మనం ఆనందపడగలిగితే, మన పాత తరాల వాళ్ళందరూ వాటిల్లోనే ఆనందం చూసుకున్నారు. చిన్న వాటిల్లోనే ఒక పండుగ వస్తే చక్కగా అందరూ కలిపి చేసుకోవటం, ఏదో చిన్న చిన్న పిండి వంటలు చేసుకోవటం, ఇక్కడికి వెళ్ళటం. ధన్యవాదాలు గురుగారు. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ.